శ్రీ గురుభ్యో నమ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. సదాశివ సమారంభ వ్యాస శంకర మధ్యమామ సుధాచార్య పర్యంతం వందే గురు పరంపరాం శ్రీ గురుభ్యో నమ. గణాధిపతి నమ. కృష్ణం వందే జగద్గు నారాయణ సత్యనారాయణ జయ నరోత్తమదేవం సరస్వ్యాసమతో జయముదయరేత్. అపార కరుణాసింధం జ్ఞానం శాంతరూపం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమాముదానం శ్రీ గురుభ్యో నమ. పరలోకం పునర్జన్మకు సంబంధించిన వాస్తవ సంఘటనలు అంటే పునర్జన్మలో ఇప్పుడు ఎపిసోడ్ 4 చెప్పుకోవాలి. ఇంతవరకు 3 అంతా ప్రావని చెప్పుకొచ్చింది. కొన్ని ఒకటి దాంట్లోనే ఒక నిజంగా జరిగినవి నేను విన్నది. ఇప్పుడు ఏమిటి కొంతమంది అలాంటి తెలుసుకుని నిజంగా జరిగిన మాటలని ఒక పుస్తకంలో వేసింది అన్నట్లు వచ్చి ఇప్పుడు కొన్ని చెప్తూ ఉంటాను అనమాట. ఇవాళ ఇప్పుడు ఎపిసోడ్ 4 ప్రారంభం చేస్తున్నాను. దీంట్లో ఏమిటి అంటే శీర్షికల్లో వచ్చిన హెడ్డింగ్ మనుమడుగా జన్మించిన తాత ఒక మహాత్మ ద్వారా వర్ణింపబడిన వాస్తవ సంఘటన ఇదనమాట. ఈ విషయం క్రీస్తుగా 1960 మార్చి నెలలో జరిగింది. ముజఫర్ నగరానికి చెందిన ఒక గ్రామంలో జరిగిన పునర్జన్మ సంఘటనలో సత్యత్వాన్ని తెలుసుకోవాలనే దృష్టితో ఆ గ్రామానికి వెళ్ళాం. ఓ రోజున కాళీ నదీ తీరంలో ఉన్న దైవ మందిరాలు అన్నీ చూస్తూ ఒక దివ్యపురుషుడితో సత్సంగం కాలగాలు తిరుగుతూ ఉన్నాం. ఒక చోట అకస్మాత్తుగా ఒక గద్దెపై ప్రకాశవంతుడై కూర్చుని ఉన్న ఆ సత్పురుషునితో మాట్లాడుకు ఆరంభించాం. ఈ క్రమంలో వారికి భగవద్గీత పూర్తిగా కంఠస్థమని, వారు ఉపనిషత్తులను అధ్యయనం చేసినారని కూడా తెలిసింది. వారు ఉత్తమ యోగాభ్యాసం చేసిన వారు. వారి పేరు శ్రీమద్ ఆనంద సరస్వతి. హిమాలయ ప్రాంతంలో గల ఋషికేశ్లో కైలాసవాసులైన యోగిరాజులు పూజ్యపాదులు శ్రీ సత్యానందలు అనేవారు ఉండేవారు. వారి శిష్యుల్లో వీరు శ్రేష్ఠులు. మేము చూసేనాటికి శ్రీమద్ ఆనంద సరస్వతి గారి వయస్సు 75 సంవత్సరాలు. ఆ సత్పురుషునికి ఒకే కన్నుంది. వారి సత్సంగం మరియు కలయిక వల్ల అపూర్వమైన సుఖశాంతులు మాకు లభించాయి. శాస్త్రాలు, పురాణాలు మరియు ఆధ్యాత్మిక చర్చలను ప్రసంగిస్తూ శ్రీ స్వామివారు ఈ విధంగా అన్నారు. సనాతన ధర్మానికి సంబంధించిన సమస్త శాస్త్రాల్లో పురాణాల్లో చెప్పబడిన అంశములన్నీ ప్రతి అక్షరం సత్యమే. కానీ ఈ రోజుల్లో మిరబెట్టుగలుగుతున్న పాశ్చాత్య సభ్యతలో మునిగిపోయిన మనుషులు ఈ విషయాల్ని అంగీకరించడానికి ఇష్టపడడం లేదు. ఈ పరిస్థితి దేశానికి చాలా దురదృష్టకరం. శాస్త్రం, పురాణాల్లోని సూక్తులు పరమ యథార్థం అనడానికి నేనే దీనికి సజీవమైన ఉదాహరణగా మీ ముందు ఉన్నాను అని ఆయన చెప్పారన్నమాట. కానీ ఈనాటి ప్రజలకు ఉన్న ఘోరమైన అవిశ్వాస యుగంలో నేను చెప్పే మాటలను సత్యములు అని ఎవరు నమ్ముతారు? నాకు ఒక కన్ను లేకపోవడం, అట్లాగే నేను జన్మించడం కూడా దీనికి వాస్తవమైన ఉదాహరణం. ఆ మహానుభావుని దివ్యవదనం నుండి ఈ వృత్తాంతం విని మాకందరికీ మహా ఆశ్చర్యం కలిగింది. శ్రద్ధతో విన్న మేము ఆ సత్పురుషుతో ఇలా నివేదించాం. మహాత్మా, శాస్త్రాలు పురాణాలు చెప్పే సూక్తులకు మీరే సజీవ ఉదాహరణగా ఎలా ఉన్నారో మాకు అవశ్యంగా తెలపండి. మాటిమాటికి మేము సవనీయంగా వేడుకోవడం చూసి ఆ సత్పురుషుడు ఇలా అన్నాడు. తాతనైన నేను ఒక మనవుడిగా ఎలా జన్మించాను? దయాస్వరూపుడైన శంకర భగవానుడిని మా తల్లి ఆరాధించి తత్ఫల స్వరూపంగా నన్ను కుమారుడిగా ఎలా పొందగలిగింది? శవానికి చేయదగిన దహన సంస్కారంలో లోపములు దోషాలు జరగడం వల్ల నేను ఒక కంటివానిగా ఎలా జన్మించాను? ఆశ్చర్యజనకమైన జీవిత వృత్తాంతాన్ని, ఎంతో సత్యమైన ఈ సంఘటనని ఉన్నట్లుగా మీకు వినిపిస్తాను. శ్రద్ధతో విశ్వాసంతో వినండి. నేను కాన్పూర్ జిల్లాలో గల దేరాపూర్ అనే తహసీల్ పట్టణంలో విక్రమ సంవత్సరం అంటే 1942లో జన్మించాను. ప్రస్తుతం విక్రమ సంవత్సరం 2065 నేను దుబే బ్రాహ్మణ జాతి వాడిని. పూజ్యులైన మా తండ్రి పేరు పండిత్ మధురాప్రసాద్ దుబే. గౌరవనీయురాలైన మా తల్లి పేరు శ్రీ దులారీదేవి. మా తాతగారి శుభనామం శ్రీ పరమసుఖ్ దుబే. మా తల్లి గారికి 4 కుమార్తెలు జన్మించారు. ఆమెకు పుత్ర సంతానం కలగలేదు. మగ పిల్లవాడు జన్మించినందున మా తల్లి ఎల్లప్పుడూ విచారపడుతూ ఉండేది. కుమారుడు జన్మించవలననే కోరికతో సాధువులకు సత్పురుషులకు సేవలు చేస్తూ భగవంతుని రాత్రి మొగళ్ళు తనకు ఒక మగబిడ్డను ఇవ్వమని ప్రార్థిస్తూ ఉండేది. ఒకనొక జ్ఞాని తెలిపిన ప్రకారం తనకు పుత్రుడు జన్మించాలనే కోరికతో త్వరగా సంతృప్తిపడే స్వభావం గలవాడు భగవంతుడు అయిన శంకరుడిని ఆశ్రయించింది. మా ఊరికి వెలుపల పండిత్ శ్రీ కనోజీలాల్ మిశ్రా
అనే మహనీయుడు నిర్మించినట్టు శ్రీ శంకరదేవుని మందిరం ఉంది. ఆ గుడిలో ఉన్న శంకరుడికి వీరమల్లుడని ప్రసిద్ధి ఉండేది. మా మాతృదేవి ఉదయం పూట సాయంకాలం ప్రతిరోజు ఆ గుడికి వెళ్ళి అత్యంత ప్రేమభావంతో శంకర భగవానులకి పూజ చేసి భజన కూడా చేసేది. త్వరగా సంతోషపడేవాడే నచ్చటి శంకర భగవానుడు ఎంతో దయగలవాడు, కృపగలవాడు. మా తల్లి చేసిన ప్రార్థనను శంకర భగవానుడు విన్నాడు. శాస్త్రానుసారంగా అసలు శంకరుని పూజను సక్రమంగా చేయడం వల్ల పరమాత్ముడు ప్రసన్నుడై దయతో పుత్ర సంతానం ఇచ్చే సుముహూర్తం వచ్చింది. ఇంతలోనే శాస్త్ర విరుద్ధమైన మరొక కార్యం మా ఇంట్లో జరిగింది. ఈ దుష్కార్యం వల్ల ఘోరమైన అనర్థం ఏర్పడింది. విషయం ఏమిటి జరిగిందంటే, ఈ వరం అందేలోపుగా మాకందరికీ పూజ్యులైన మా తాతగారు శ్రీ పరమసుఖ మరణించారన్నమాట. అప్పటి వారి వయస్సు 90 సంవత్సరాలు. వారు ప్రాచీన సిద్ధాంతాలని పద్ధతులను అనుసరించే పండితులు. పాదాల వరకు ఉండే అంగరఖ అంటే పొడవైన చొక్కా ధరించేవారు. చేతిలో లాఠీ పట్టుకుని నడిచేవారు. తాతగారు ప్రాణం పోయిన తర్వాత అవసరమో కృత్యం తెచ్చుకొని శ్మశాన వాటికి శవాన్ని తీసుకుని వెళ్ళారు. కానీ మా ప్రాంతంలో ఒక విధమైన ఆచారం ఉన్నది. ఆ పద్ధతి శాస్త్రానుకూలమైందే. అదేమంటే సూర్యాస్త సమయంలో మృతుని పార్థివ శరీరాన్ని దహనం చేయకూడదు. అలా చేయడం పాపం అని ఆ ప్రాంతం వారు అనేవారు. ఇది గమనించిన ఆ ప్రాంతీయులు మృతుని శరీరాన్ని సూర్యాస్తమయానికి పూర్వమే దహనం చేసేసేవారు. కానీ మా ఇంటి వాళ్ళ అజ్ఞానం వల్ల మా తాతగారి శవానికి సూర్యాస్తమయం తర్వాత దహన సంస్కారం చేసేశారు. ఈ విధమైన దహన సంస్కారాన్ని జరపడం శాస్త్ర విరుద్ధం. అంతేగాక ఆ ప్రాంతపు ఆచారానికి కూడా వ్యతిరేకమైనది. ఇక్కడితో ఎపిసోడ్ విరామిద్దాం, తర్వాత కంటిన్యూ చేద్దాం.